శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము పీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిలు గ్రంథము నుండి, ప్రత్యేకంగా యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో, ఆయన తన గురించి చెప్పినటువంటి మాటలు, నేనే అని తన యొక్క ప్రత్యేకతను, తన విశిష్టతను ఆయన ఏ విధంగా రకరకాల వాటితో పోల్చి, జీవాహారమును నేనే, ద్వారమును నేనే, గొర్రెల కాపరిని, మంచి గొర్రెల కాపరిని నేనే, నిజమైన ద్రాక్షావల్లిని నేనే, నేనే లోకమునకు వెలుగును అని ఆయన తన గురించి చెప్పినటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అనేటువంటి మాటలో నేనే మార్గమును అనే మాటను మనము ధ్యానం చేశాము. పరలోకాన్ని గురించి శిష్యులతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి తోమా అనేటువంటి శిష్యుడు అక్కడికి ఏ విధంగా రావాలో మాకు తెలియదు అని అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకమునకు మార్గమును నేనే, నాయందు విశ్వాసముంచండి, నా ద్వారానే తప్ప ఎవరునూ పరలోకమునకు చేరడు అని యేసుక్రీస్తు ప్రభువారు తనను మార్గముగా పరిచయం చేసుకున్నాడు. అందులో ఆయన జీవమార్గము అని, సమాధాన మార్గము అని, రక్షణ మార్గము అని, శాంతి మార్గము అని, అదే సమయంలో ఇది సర్వోత్తమమైనటువంటి మార్గము అని కొన్ని విషయాలు మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఈరోజు అదే మాట నుండి మరొక ప్రత్యేకమైనటువంటి విషయము, నేనే సత్యమును. 3 మాటలు అక్కడున్నాయి. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. నేనే సత్యమును అనే మాట చాలా విశేషమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి మాట. దానిని గురించి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. మనము భారతదేశం యొక్క, మనకు జాతీయ చిహ్నము ఉంటుంది. అది 4 సింహాలు ఉండి కింద యొక్క అశోక చక్రము, అటు ఇటు ఉన్నటువంటి గుర్రము కానిండి, ఎద్దు, జంతువులు మనకు కనపడతాయి. ప్రతి దానికి కూడా చక్కని అర్థము అక్కడ ఉంది. శక్తికి, అలానే ధైర్యానికి, అలానే గర్వానికి సూచనగా అవి మనకు కనపడుతూ ఉంటవి. అయితే భారతదేశం యొక్క చిహ్నము కింద, జాతీయ చిహ్నం కింద ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుందండి. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. అది సంస్కృత భాషల నుంచి తీసుకున్నప్పటికీ కూడా దాని యొక్క అర్థం ఏంటంటే సత్యమే జయిస్తుంది. అంతానికి చివరకు రకరకాల మధ్యలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా చివరకు సత్యమే జయిస్తుంది అనేటువంటి ఒక భారతదేశం యొక్క ఆ చిహ్నానికి, లేకపోతే మన యొక్క జాతీయ వాదానికి అనే ఆధారానికి సత్యమే అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటట్టుగా కింద సత్యమేవ జయతే అనే మాట ఉంటుంది. అర్థం ఏంటంటే అసత్యాలు ఎన్నైనా ఉండొచ్చు, అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు, అన్యాయము ఎంతైనా ఉండొచ్చు, అవినీతి ఎంతైనా విస్తరించవచ్చు,
అణిచివేత ధోరణులు ఉండొచ్చు, అక్రమము ఉండొచ్చు. కానీ వీటన్నిటి మధ్య కూడా చివరకు అంతిమంగా సత్యమే జయిస్తుంది అనేటువంటి భావనతో ఆ యొక్క చిహ్నాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. బైబిలు గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. యోహాను సువార్త 8:32లో సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అనే మాట ఉంది. సత్యము జయిస్తుంది, సత్యము స్వతంత్రులనుగా చేస్తుంది అనే మాట ఉంది. అంటే అబద్ధాలు, అసత్యాలు, అన్యాయము, అవినీతి, అణిచివేత, రకరకాలు ఇవన్నీ కూడా మనుషులను స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా బంధకాల్లో ఉంచుతుంటే, సత్యం ఏం చేస్తుందంటే వ్యక్తులను స్వతంత్రులుగా చేస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా చెప్పాడు. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యము మిమ్మును స్వతంత్రులంగా చేస్తుంది అనేటువంటి మాట ఉపయోగించాడు. ప్రియులారా, ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో ఇది సత్యవేద గ్రంథము అండి. బైబిల్లో అనేకమైనటువంటి సత్యాలు ఉన్నవి. సత్యము అంటే మనకు తెలుసు, అది పూర్ణమైనది. ఇట్స్ ఎ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ అంటాం. అట్లానే సత్యము నిరాపేక్షమైనది, అది అన్కండిషనల్ ఆర్ ఇండిపెండెంట్ అంటాం. అది ఎక్స్క్లూజివ్, ప్రత్యేకంగా ఉంటుంది. సత్యము నిత్యమైనది, మార్పు లేనిది, అల్టిమేట్గా అది అంతిమంగా అబ్సల్యూట్ అంటాం కదా, అది అంతిమమైనది అనేటువంటి మాట ఉంటుంది. సత్యం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ప్రత్యేకపరుస్తుంది. ప్రతిష్ఠిత అంటాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అంటే సెట్ అపార్ట్. సత్యం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ప్రత్యేకపరుస్తుంది అనే మాట. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు సత్య హరిశ్చంద్ర అనేటువంటి ఒక చిన్న నాటకము ఉండేది. అంటే అందులో సత్యము అనేది అది హైలైట్ చేయబడుతుంది. తద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సత్యము ఏ విధంగా ప్రత్యేకపరుస్తుందో అందులో మనకు కనపడుతుంది. కాబట్టి సత్యము జయాన్నిస్తుంది, సత్యము స్వతంత్రత ఇస్తుంది, సత్యము సంపూర్ణమైనది, సత్యము నిత్యమైనది, సత్యము ప్రతిష్ఠకు చేస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం ఇది సత్యవేద గ్రంథం. ఇందులో దేవుని గురించినటువంటి సత్యం, దేవుడు తన్ను తాను మానవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. మానవునికి ఎంత అయితే అవసరమో దేవుడు తన్ను తాను స్పష్టంగా బయలుపరుచుకున్నటువంటి విధానము బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అలానే సృష్టి గురించి సత్యం, వాస్తవం ఏంటిది, ఈ సృష్టి ఉనికిలోనికి ఏ విధంగా వచ్చింది, ఈ సృష్టి దాని వెనకాల దీన్ని నిర్మించినవాడు, నియంత్రిస్తున్నవాడు, నిర్వహిస్తున్నవాడు ఎవరు అనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది. మానవుని యొక్క ప్రారంభం, మానవుని యొక్క జన్మ, మానవుని యొక్క ప్రారంభము కూడా బైబిల్ గ్రంథము సత్యాన్ని తెలియజేస్తుంటుంది. మానవుని యొక్క పాపం, ఆ పాపం వల్ల పతనం, అయితే అటువంటి పతనము నుండి ప్రాయశ్చిత్తం ఏ విధంగా జరిగింది, పరలోకాన్ని గురించినటువంటి ఆ విషయాలు, ఆరంభం మాత్రమే కాదు అంతము కూడా, ఈ భూమి యొక్క అంతమేంటిది, మానవుని యొక్క అంతిమ స్థితి ఏమిటి, ఈ యొక్క దుష్టత్వము, ఈ యొక్క దుష్టత్వము యొక్క విషయాలు ఏమిటి, ఇవన్నీ యొక్క సత్యాలు బైబిల్ గ్రంథంలో ఉంటవి అండి. కాబట్టి బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం అనేక విషయాల యొక్క వాస్తవాన్ని, సంపూర్ణతను బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించి ఆయన సత్యవంతుడు అనే మాట ఉందండి. ఆయన అబద్ధమాడటానికి నరుడు కాడు అన్నాడు.
దేవుడు అన్యాయం చేయుట అసంభవము అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయనలో చంచలత్వము గమనాగమనం వలన ఛాయ కూడా ఏమీ ఉండదు అన్నాడు. దేవుడు చంచలుడు కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మార్పు లేనివాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడు. ఇటువంటి బైబిల్ గ్రంథములో దేవుని గురించి, త్రియేక దేవుని గురించి సత్యవంతుడు అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన సత్య సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, కృపలో సంపూర్ణుడు, సత్యములో కూడా ఆయన సంపూర్ణుడు అన్నాడు. అంటే సత్యం యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మను గురించి సత్య స్వరూపి అయిన ఆత్మ అనే మాట ఉంది. కాబట్టి బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిగా పిలువబడుతున్న ఈ దేవుడు ఆయన సత్యవంతుడు, సత్య సంపూర్ణుడు, సత్య స్వరూపి అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రత్యేకంగా పరలోకాన్ని గురించి మాట్లాడుతూ, పరలోకానికి మీరు వెళ్ళాలి అంటే నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము అనేటువంటి మాట ఉపయోగించాడు. కాబట్టి సత్యము అనేది కేవలం ఒక ఆలోచన కాదు, ఒక ఐడియా కాదు, ఒక ఒపీనియన్ కాదు, ఒక ఫిలాసఫీ కాదు, ఒక ఉపాయము, ఒక ఆలోచన, ఒక ఉద్దేశము, ఒక తత్వమో కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిగా ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యమును, సత్య స్వరూపిగా, కృపాసత్య సంపూర్ణుడిగా, దైవ మానవునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరలోక సంబంధమైనటువంటి సత్యాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుని యొక్క పాపం కొరకు, పాపం యొక్క శిక్ష మరణమై ఉండగా, ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు. ఆ సందర్భంలో ఒక రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు ఒక ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు అంటే, సత్యం అనగా ఏమి అన్నాడు. సత్యం అనగా ఏమి అన్నాడు. ప్రియులారా, మానవునికి సత్యమే జయిస్తుంది అని తెలుసు, సత్యము స్వతంత్రంగా చేస్తుంది అని తెలుసు, సత్యము సంపూర్ణమైనది అని తెలుసు, సత్యం వల్లనే సమాధానము, సంతోషము ఉంటుంది, సత్యము నిత్యమైనది, సత్యము ఒక్కటే ఉంటుంది, సత్యము సార్వత్రికమైనది, సత్యము మార్పు లేనిది అని తెలిసినప్పటికీ కూడా అనేక మంది సత్యాన్ని అర్థం చేసుకోనకుండా, సత్యాన్వేషణ చేయకుండా, గుడ్డిగా ఏది పడితే అది నమ్మటానికి, అందరూ మెజారిటీ ఏది నమ్మితే అది నమ్మటానికి, ఎందుకొచ్చిన బాధలే అనేటువంటి ఒక రాజీ ధోరణితో వెళ్ళటం మనం చూస్తాము. అందువలన అది ప్రమాదకరమైనది, అంతిమంగా అది నష్టాన్ని కలుగజేస్తుంది. అసత్యాలు, అబద్ధాలు, అన్యాయము, అవినీతి, అక్రమము తాత్కాలికంగా కొంత లాభాన్ని చేకూర్చవచ్చేమో కానీ, తాత్కాలిక ఊరట, సంతోషము ఇవ్వచ్చేమో కానీ, అంతిమంగా సత్యం మాత్రమే చేయిస్తుంది. ఇవన్నీ కూడా వేరేవి, వ్యతిరేకమైనవి అన్నీ కూడా నష్టాన్ని కలుగజేస్తవి అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తాను. కాబట్టి ఈ సమయంలో కేవలము సత్యాన్ని గురించి అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, సత్యమును నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు, మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్మి సత్యవంతుని యందున్నాము అన్నాడు. కాబట్టి ఈ సమయంలో నిజముగా మానవుని కొరకు దేవుడే ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన మాత్రమే నేనే సత్యము అని సవాలుతో ధైర్యంగా చెప్పగలిగినవాడు. మూడవది, ఆయన మాత్రమే మానవుని యొక్క పాపం కొరకు ఆ శిలువలో మరణించాడు. కాబట్టి పరలోకం నుండి వచ్చాడు, మానవునికి
దేవునికి మధ్య, భూమికి పరలోకానికి మధ్య ఒక మార్గముగా, ఒక సత్యముగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు ప్రభువుని గాని నమ్మితే నీవు అసత్యములో నుండి సత్యంలోనికి వస్తావు. చీకటిలో నుండి వెలుగులోనికి వస్తావు. అంధకారంలో నుండి వెలుగులోకి వస్తావు. అజ్ఞానములో నుండి జ్ఞానంలోనికి వస్తావు. కాబట్టి మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యము అని ఉద్దేశం ఏంటంటే, ఆయన మాట సత్యం, ఆయన తీర్పు సత్యం, ఆయన బోధ సత్యం, ఆయన జీవితము సత్యం. అది చరిత్ర వాస్తవము, అది దేవుని యొక్క ప్రత్యక్షత వాస్తవము, ఆయన వాక్యము సత్యమైనది అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆయన ద్వారా మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుండి విడుదల పొంది క్షమించబడి పరలోకానికి వెళతాడు అనే విషయాన్ని అర్థం చేసుకుని మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే నీ పాపం మీద నీకు జయం కలుగుతుంది. సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే నీ యొక్క పాప బంధకాల్లో నుండి నీకు విడుదల, విమోచన కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నమ్మటం మాత్రమే ద్వారా నీవు పరలోకానికి వెళతావు. నిజమైనటువంటి సంతోషము, సమాధానము నీకు కలుగుతుంది అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదట ఇంకా ఎవరైనా అసత్యములో, అబద్ధాలలో కొట్టుకొని పోతుంటే సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి. ఆయన మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు. నమ్మిన వారి గురించి బైబిల్లో ఏముంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు సత్యవంతుడు, ఆయన సిలువలో మరణించాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్యజీవం ఇచ్చాడు, ఆయన ప్రేమ గలవాడు, కృపగలవాడు, కనికరం గలవాడు, ఆయన వాక్యం సత్యమైంది, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి ఇచ్చాడు అని ఏమన్నాడు అంటే, ఒకటి ఆరాధన చేయాలి. ఆత్మతోనూ సత్యముతోనూ, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్నాడు. కాబట్టి ఆరాధనలో దేవుని గురించినటువంటి సత్యాన్ని ఎత్తి చూపుతూ, జ్ఞాపకం చేసుకుంటూ, అర్థవంతంగా ఆత్మ సహాయంతో ప్రభుతో మాట్లాడడం, ఆయనను హెచ్చించటం, ఆయన్ని గణపరచటం, ఆయన్ని పూజించటం, ఆయన్ని కొనియాడటం, ఆయన సన్నుతించటం, అది నిజమైనటువంటి ఆరాధన. కాబట్టి దేవుడు అటువంటి సత్యమైనటువంటి ఆరాధన కోరుకుంటున్నాడు. ఒకటి, ఆరాధనలో సత్యమైనటువంటి ఆరాధన చేయాలి. రెండోది ఏమన్నాడు అంటే, ఇదే యోహాను తన పత్రికలో అక్కడ రాస్తూ ఏమంటాడు అంటే, మీరు సత్యమును అనుసరించి నడుస్తున్నారు, అంతకంటే నాకు సంతోషం లేదు అన్నాడు. దాని అర్థం ఏంటంటే, కేవలము ఆరాధించడం మాత్రమే కాదు, సత్యమును అనుసరించి నడవాలి. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సత్యమును అనుసరించడం అంటే ఏంటిదంటే, ప్రభువుని అనుసరించటం, ఆయన యొక్క గుణలక్షణములు. మనం ఏమనంటే, ఆయన తగ్గింపు, ఆయన ప్రేమ, ఆయన పవిత్రత, ఆయన యొక్క జీవితము, ఆయన ఏ విధంగా కనికరింపబడ్డాడు. కాబట్టి సత్యమును ద్వారా ఆరాధించటం మాత్రమే కాదు, ఈ లోకములో సత్యమును అనుసరించాలి అని ఈ యోహాను గారు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి మనము సత్య సంబంధులుగా ఉండాలి. సత్యమునకు వ్యతిరేకమైంది అది దుష్టు నుండి వచ్చేది. ఆరాధించాలి, అనుసరించాలి. అంత మాత్రమే కాదు, సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి. నీ వాక్యమే సత్యం అంటే ప్రత్యేకత. యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించాడు.
కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము అన్నాడు. నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే వాక్యము ద్వారా ప్రతిష్ఠ చేయబడుట, వాక్యానికి మనం అప్పజెప్పుకొనుట, వాక్యమందు నిలిచి ఉండుట, వాక్యానుసారంగా జీవించుట అనేది. కాబట్టి ఒకటి ఆరాధనలో సత్యము, సత్యమును అనుసరించాలి, సత్యము ద్వారా ప్రతిష్ఠిత చేయబడాలి అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. అంటే సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, సంఘము సత్యమునకు స్తంభము ఆధారము అన్నాడు. కాబట్టి ఈ భూలోకంలో దేవుని యొక్క సత్యాన్ని చెప్పేటువంటిది ఏమిటంటే సంఘము అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేశాడు. కాబట్టి ఈ సమయంలో నేనే సత్యము అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన సత్యం యొక్క స్వరూపి. అంతిమంగా ఆయన ద్వారా మాత్రమే మానవునికి సత్యము అర్థమవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారు ఆరాధనలో అనుసరించట్లో తాము ప్రతిష్ఠించుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.